హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఊరికే ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ తీస్తుంటే వాళ్ళు చూడట్లేరేమో కదా. సర్లేండి, నేను ఈరోజు ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు. నేను ఈ రోజు వరకు ఛానల్ స్టార్ట్ చేసి 1 మంత్ అయిందండి. ఆ 1 మంత్ ఎక్స్పీరియన్స్, 1 మంత్లో మన ఛానల్ ఏమైనా అచీవ్ చేసిందా, ఏమైనా ముందుకెళ్ళిందా, ఈ విషయం నేను మీతో డిస్కస్ చేద్దాం అనుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, అనలిటిక్స్ కూడా ఐ వాంట్ టు షేర్ విత్ యూ. అదండి, ఈ రోజుకి 1 మంత్ కంప్లీట్ అయింది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. ఈ 1 మంత్లో నాకు ఛానల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను చెప్తాను. మన ఛానల్ నేమ్ తెలుసుకండి, యూనిక్ క్రియేటివ్ థాట్స్. ఇందులో నేను ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 48 వీడియోస్ ఏమో అప్లోడ్ చేస్తుంటాను. కొన్ని చిన్నవి, కొన్ని చెప్పుకోవడానికి కూడా ఎబ్బే ఇలాంటివి చేశాను అని మళ్ళీ ఇప్పుడు అనిపిస్తుంది. సో మొత్తానికి 48 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇప్పటి వరకు మన ఛానల్కి వచ్చిన సబ్స్క్రైబర్స్ 238 మెంబర్స్ అండి. నేను అది అప్డేట్ చేస్తాను ఛానల్లో. 238 మాత్రమే. 238 మాత్రమే అనాలా, 238 మెంబర్స్ అనాలా తెలియదు. అంటే కొత్త ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 1 మంత్లో ఒక్కొక్కరికి మంచిగా రావచ్చు. ఒకరికి 500 రావచ్చు, ఒకరికి 300 రావచ్చు, ఒకరికి 100 రావచ్చు, ఒకరికి 50 మెంబర్సే రావచ్చు. సో ఒక్కొక్క ఛానల్ని బట్టి ఉంటుంది. సో మన ఛానల్కి వచ్చేసి 238 మెంబర్స్ అయ్యారు 1 మంత్ వచ్చేసరికి. వాచ్ టైం తెలుసు కదండి, నార్మల్గా అయితే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచ్ అవర్స్ ఉండాలి. అంటే వాచ్ టైం అనేది 4000 అవర్స్ ఉండాలి, 4000 గంటలు చూడాలి మన ఛానల్ని. అంటే 1000 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అప్పుడు ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. సో నా ఛానల్కి వచ్చేసి 238 మెంబర్స్ అని చెప్పాను కదా సబ్స్క్రైబర్స్. వాచ్ టైం కూడా 38 అండి. ఇది 238 సబ్స్క్రైబర్స్, 38 వచ్చేసి వాచ్ టైం అయింది ఇప్పటి వరకు. అదే నాకు అనిపిస్తుంది, సబ్స్క్రైబర్స్ పెరుగుతారన్న నమ్మకము లేదు. రోజు ఒక్కరు ఇద్దరు, అంతకంటే ఎక్కువ లేదు. అండ్ దట్ టు ఐఎమ్ రివీలింగ్ ద ట్రూత్ అండి. ఏంటంటే ఇప్పటి వరకు ఈ 238 మెంబర్స్లో 235 మెంబర్స్ నాకు తెలిసిన వాళ్ళే చేశారు. ఒక్కరు కూడా బయటి వాళ్ళు లేరు. ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది అండి, చాలా తక్కువ మంది. మేబీ 3 to 5 మెంబర్స్ ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉండరు. నేను నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి, నా రిలేటివ్స్కి, నా కొలీగ్స్కి అందరికీ నేను అడిగాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలా ఛానల్ స్టార్ట్ చేశాను అని నేను వాళ్ళని అడిగాను, నన్ను సపోర్ట్ చేయమని అడిగాను. సో నేను సబ్స్క్రైబ్ చేయమని అడిగిన నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళు మాత్రమే చేశారు. చెప్పాను కదా, నా ఫ్రెండ్స్ కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా రిలేటివ్స్ కానీ, నా కొలీగ్స్ కానీ, ఇంకా అంతే తెలిసిన వాళ్ళే చేశారు. మా ఫ్రెండ్స్, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, నా రిలేటివ్స్ వాళ్ళ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ కొంతమంది నాకు ఛానల్కి చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు వాళ్ళ స్టేటస్లో అలా పెట్టుకొని షేర్ చేశారు. అలా మేబీ 2-3 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసినట్టున్నారు. సో ఇప్పటివరకు అయితే నాకు తెలిసిన వాళ్ళే తప్ప. సబ్స్క్రైబ్ చేసినప్పుడు మనకు నోటిఫికేషన్ వస్తుంది కదా, ఫలానా వాళ్ళు సబ్స్క్రైబ్ చేశారని. సో అలా నాకు తెలుస్తుంది. ప్లస్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే సబ్స్క్రైబ్ చేశాము అని మెసేజ్ చేయడం ద్వారా ఓకే ఫలానా వ్యక్తులు చేశారు, కౌంట్ వచ్చి చూసేసరికి ఒక్కొక్కసారి 2-3 మెంబర్స్ యాడ్ అయ్యేవాళ్ళు. వీళ్ళు బయటి వాళ్ళేమో అని అనుకుంటాను, కానీ వచ్చి చూసేసరికి ఏంటి వాళ్ళే హై వి సబ్స్క్రైబ్ టు యువర్ ఛానల్ అని అలా మెసేజ్ చేస్తుంటారు. సో ఎంతమంది కౌంట్ పెడుతుందో అన్ని మెసేజెస్ వచ్చాయి నాకు. అంటే ఓకే వీళ్ళు చేశారు అని తెలిసింది. అంతేకాని బయట వ్యక్తులు అయితే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు చాలా తక్కువ మంది. అండ్ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఒకవేళ వీడియో చూసి ఎవరైనా బయట వ్యక్తులు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉండి, అంటే నాకు తెలియని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే కింద నాకు కమెంట్ సెక్షన్లో చేయండి, సో దట్ నాకు తెలుస్తుంది బయట వాళ్ళు ఎవరెవరు చేశారని. మ్యాక్సిమం అయితే ఒక 5-10 మెంబర్స్ కంటే ఎక్కువ ఉంటారు బయట వాళ్ళు చేసి. సో మిగతా అంతా నా సర్కిల్ వాళ్ళే. సో వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్ అండి. నేను చెప్పగానే నా మీద నమ్మకం ఉంచి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇంకోటి ఏంటంటే, సో వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్. చెప్పాను కదా, ఇంకా మళ్ళీ ఛానల్ అనలిటిక్స్కి వద్దాము. 38 మెంబర్స్, 38 వాచ్ టైమ్, 38 అవర్స్ టైం వచ్చింది. 38 అంటే ఇప్పటి వరకు నేను నా వీడియోస్, ఈ 48 వీడియోస్కి నాకు వచ్చిన వాచ్ టైము 38 అవర్స్ అంతే. 38 గంటలు చూసారంతే అందరు కలిసి. ఇంకా కొంతమంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారంతే, ఛానల్ తక్కువ చూసుంటారు. మేబీ వాళ్ళు బిజీ పర్సన్స్ కదా, కొంతమంది ఆఫీస్ పనిలో వాళ్ళే ఉంటారు కదా. సో మన వీడియోస్ చూసేంత టైం ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, కొంతమంది నార్త్ ఇండియన్స్ కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళలో, వాళ్ళకు మన తెలుగు లాంగ్వేజ్ అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటి మన ఈ చదువులు ఇవన్నీ చూస్తారా, చూడరు కదా. సో అలా అనమాట. ఇంకోటి నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, వీడియోస్ చేసిన ప్రతిసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంటాను కదా. ఎందుకు అలా చెప్తానంటే, 30% సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తే
70% సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తారు. సో అలా బాధ అనిపిస్తుంది. నార్మల్గా కొంతమంది వీడియోస్ కానీ కొన్ని అలా చూస్తూ ఉంటే తెలుస్తుంది. ఆల్మోస్ట్ వాళ్ళకి 90% సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూస్తారు. 10 మెంబర్స్ మాత్రమే 10% మాత్రమే బయట వాళ్ళు చూస్తారు. సో నాకు అదే బాధ అనిపిస్తుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా బయట వాళ్ళు చూస్తున్నారు. సర్లే ఎట్లనో అట్లా చూస్తున్నారులే అని అనుకునేదాన్ని. అలా సంతోషపడేదాన్ని, అలా తృప్తి పడేదాన్ని. ఇంకోటి ఏంటంటే నా ఫ్రెండ్స్ అంటే నాకు తెలిసిన నా రిలేటివ్స్లో కొంతమంది ప్లస్ నా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్, నా సిస్టర్, నా బ్రదర్ వీళ్ళు కొంతమంది ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారని నేను వాళ్ళ కోసం అని చెప్పేసి వీడియోస్ తీస్తున్నాను చెప్పాను కదా. కానీ ఎగ్జామ్ ఎవరు అప్లై చేయట్లేరు. కొంతమంది ఏమో సర్లే ఇంట్లో వాళ్ళు వద్దన్నారు అని, కొంతమంది ఏమో మ్యారేజ్ సీజన్ కదా ఇంకా మ్యారేజెస్ ఉన్నాయి, సో అప్పుడు నేను ఎగ్జామ్ అప్లై చేసినా రాయకపోవచ్చు అని కొంతమంది అన్నారు. సో ఇంకా వాళ్ళే రాయట్లేనన్నాక నేను సర్లే ఎందుకు తీద్దాంలే, నా టైం వేస్ట్, హెల్త్ సరిగ్గా ఉండట్లేదు, పిల్లలతో సరిగ్గా టైంకి నిద్ర ఉండట్లేదు, టైంకి తిండి ఉండట్లేదు, సర్లే వీళ్ళ సో ఛానల్ ఆపేద్దామా, వీడియోస్ తీయడం ఆపేద్దామా అని అనిపిస్తుంది. కానీ సరే ఒక 1 మంత్ చూద్దాంలే, మరి 1 మంత్లోనే ఇంతమంది రావాలి, ఇంత టైం రావాలి అనుకోవడం కూడా చేస కదా అనిపిస్తుంది. కానీ ఏదో పెద్ద ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అని కాదు, ఫేమ్ అంతా రావట్లేదు. కొన్ని వీడియోస్ అయితే 2-3 వ్యూస్ ఉంటాయి. అలా చూసినప్పుడు బాగా వేస్తుంది. కనీసం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూడట్లేరా ఎక్కువ మంది అని అనిపిస్తుంది. ఇంకోటి చెప్పాను కదా, డెమోగ్రఫిక్స్, సబ్స్క్రైబర్స్ చెప్పాను, వాచ్ టైం చెప్పాను, సబ్స్క్రైబర్స్, వాచ్ టైము, ఎంత పర్సెంటేజ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూస్తున్నారా చెప్పాను కదా. సో ఇంకోటి ఏంటంటే నాకు వ్యూస్ వచ్చేసి 3590 అండి ఇప్పటికైతే. సో 3600 వేసుకోండి, 3.6K వ్యూస్ ఇప్పటి వరకు. ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్ని 93% మాత్రమే ఇండియా వాళ్ళు చూస్తున్నారు. రిమైనింగ్ 5% వచ్చేసి యూఎస్ చూస్తున్నారు. రిమైనింగ్ వచ్చేసి మిగతా వాళ్ళు చూస్తున్నారు, మిగతా కంట్రీస్ వాళ్ళు చూస్తున్నారు. ఇంప్రెషన్స్ మాత్రం బాగానే వచ్చాయండి, 25,000 నాకు వచ్చాయి అంతే. ఇంకా అది ఎక్కువనో తక్కువనో తెలియదు, కానీ నాకు తెలిసి ఎనలిటిక్స్ ఇలా ఎవరైనా చెప్పి ఉంటారో ఉండరో నాకు తెలియదు, కానీ నేనైతే చెప్దాం అనుకుంటున్నాను మీకు అంతే. నాకు తెలిసి ఈ వీడియో కూడా ఎక్కువ బయట వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూస్తారు. సో ఇట్లా చూసిన తర్వాతనైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను అడుగుతున్నాను అంతే. ఎక్కువ మంది వస్తే తీయాలనిపిస్తే చదువు కదండి, చదువు అనేది ఇంత తొక్క తీసి నోట్లో పెట్టినట్టు ఎవరు చెప్పరు మ్యాక్సిమము. సో ఇలా ఎవరైనా చెప్తే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ అనేది జస్ట్ బటన్, మీరు జస్ట్ క్లిక్ చేస్తున్నారు అంతే. నేను ఆల్రెడీ చెప్పాను అలా చేయడం వల్ల. సో అదేనండి, ఇంకా నేను అదే చెప్దాం అనుకున్నాను. ఈ వీడియోని తీసేది కూడా అందుకే, ఈ 1 మంత్ ఎక్స్పీరియన్స్ చెప్పుకుందామని అనుకున్నాను అంతే. నా చదువు కూడా నేను అప్పుడప్పుడు కొంచెం చదువుకుంటే నేను సర్లే ఏదో ఉద్ధరిద్దామని చెప్పేసి చెప్తున్నాను, కానీ అంత హోప్ లేదు నాకు. ఎప్పుడు 238,000 అవుతుందండి, నాకైతే నమ్మకం లేదండి. 1 మంత్ అయిపోయింది. చాలామందికి ఏంటంటే 2-3 మంత్స్లోనే మానిటైజేషన్ అవుతుందని అంటారు, కానీ నాకు అసలు ఆ హోపే లేదండి. 2-3 మంత్స్ కాదు, నాకు 6 మంత్స్ అయినా కూడా నాకు అయ్యేది కాదు. నా సిస్టర్ కూడా ఛానల్ స్టార్ట్ చేసింది, పవన్ తనకు కూడా అంతే. నాకు అదే అర్థమైందండి. నేను అదే చెప్తాను, ఎక్కువ మంది ఉన్న వాళ్ళకు కాదండి, ఇలాంటి చిన్న ఛానల్స్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళకు ఉపాధి ఇచ్చిన వాళ్ళు అవుతారు అని నేను ఫస్ట్ చెప్పాను మీకు. సో అలా అన్నమాట, ఎవరిష్టం వాళ్ళది కదా. కొంతమంది ఏంటంటే ఏదైనా వీడియో పెట్టగానే అన్లైక్ చేద్దామని చూస్తారు, డిస్లైక్ చేద్దామని చూస్తారు. ఒక్కొక్కరికి అలా ఉంటుంది. సరే నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి, వీళ్ళది నాకేమొస్తుంది వీళ్ళకి సబ్స్క్రైబ్ చేస్తే అని అనుకుంటారు కొంతమంది. కానీ అలా చేయొద్దండి. ఎప్పుడు మన ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు, కానీ హాని ఎప్పుడు చేయకూడదు. అదే ఫిలాసఫీ నేను పాటిస్తాను ఎప్పుడు. మీరు ఒకరికి ఇంకో విషయం కూడా, ఎవరైనా మీ చుట్టుపక్కల ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా చదువుకుంటున్నారంటే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదండి, డిస్కరేజ్ మాత్రం చేయొద్దు. నీకేమొస్తుందిలే, చదివినవుతి అది ఇదని అంటారు అందరు. చేసినవుతివా, నువ్వు చదివి నువ్వు జాబ్ చేసి డబ్బులు సంపాదించినప్పుడు చూద్దాంలే, ఇట్లా చులకన మాటలు మాట్లాడతారు. అలా ఎప్పుడు చేయొద్దు. అదే అంటున్నా, మీరు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకుండా ఉంటే చాలు. అదే అండి, నా ఈ ఛానల్ అంటే ఈ ఛానల్ అనలిటిక్స్ నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పాను. ఎందుకంటే మీ వల్లనే కదా నాకు ఈ ఛానల్కి ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో అందరికీ తెలియాలి కదా, అందుకని ఈ వీడియో వాళ్ళు చూడకపోయినా నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం నేను ఈ వీడియో తీశాను అంతే అండి. ఒకవేళ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు షేర్ చేయరు, ప్రతి ఒక్కరు షేర్ చేయండి అంటారు, కానీ ఎవరు షేర్ చేయరు. సో జస్ట్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. పిల్లలు అరుస్తున్నారండి, సారీ. డిస్టర్బెన్స్ మనం కంట్రోల్ చేయలేము ఇంకా. ఇంతేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.